ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, మీ పిల్లలతో కలిసి ఈ నూతన సంవత్సరంలో మొదటి మాసంలో మొదటి తరగతిని మేమందరము జరిపించుకున్నటకు మా పట్ల మీరు చూపినటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ మాటల కొరకు ఆశతో మీ పిల్లలు చేరి ఉండగా మీ యొద్దకు నడిపించే శక్తివంతమైన మాటలు ఈరోజు కూడా దయచేయమని వేడుకొనుచు, మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, గత మాసం మనము ఒక విషయం గూర్చి మనము నేర్చుకున్నాం. మృతుల కొరకు బాప్తిస్మము అనగా ఏమిటి, లేదా మృతుల కొరకు బాప్తిస్మం అనగానేమి. మొదటి భాగాన్ని ముగించుకొని రెండవ భాగంలోనికి ఈరోజు ప్రవేశిస్తున్నాం. ఈ మొదటి భాగము వినకుండా రెండవ భాగము మాత్రమే వింటే విషయంపై పరిపూర్ణమైన అవగాహన మనకు రాదు. మీలో ఒకవేళ ఎవరైనా గత మాసం మొదటి భాగం మిస్ అయ్యి ఉంటే రికార్డెడ్ వర్షన్ ఎవరో ఒకరి దగ్గర దొరుకుతుంది కనుక ఖచ్చితంగా అది విని ఇది వినాలి. అంటే ఈరోజు ఇది విన్నా అది ఖచ్చితంగా వినవలసింది. అది వింటేనే ఇది అర్థమవుతుంది. ఇకపోతే ఈరోజు కూడా రికార్డ్ చేయబడుతున్నటువంటి ఈ వీడియో మెసేజ్ కానీ లేదా ఆడియో మెసేజ్ కానీ భవిష్యత్తులో ఎవరైనా వింటే వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మృతుల కొరకు బాప్తిస్మం అనగానేమి అన్న అంశం ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగం మాత్రమే వింటే ఎప్పుడు కూడా విషయం అర్థం కాదు కనుక ఖచ్చితంగా మొదటి భాగము ఖచ్చితంగా వినవలసినటువంటి అవసరం. అది విన్న తర్వాత ఇది వినాలి. ఇది మీరు కూడా జ్ఞాపకం పెట్టుకొని బైబిల్ని ఎప్పుడు కూడా సరిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఈ విషయంలో ఎప్పుడు కూడా మనం రాజీ పడకూడదు. ఇదంతా జాగ్రత్తగా జరగాలంటే బైబిల్పై మనకు అపారమైన గౌరవం ఉండాలి. వాక్యం నేర్చుకోవాలన్న విశేషమైన ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి ఆరిపోకుండా మనం జాగ్రత్త పడాలి. కానీ మనం చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే, మనము అంటే నా ఉద్దేశం ఎక్కువ శాతం మంది క్రైస్తవులు వీలైతే దేవుని సన్నిధికి రావడం, వీలైతే వాక్యం వినడం, వీలైతే వాక్యం నేర్చుకోవడం. ఈ వీలైతే అనే పదం దేవుని వద్ద ప్రస్తావించకూడదు, దేవుని విషయంలో ప్రస్తావించకూడదు. వీలైతే మన పనులు చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఉపయోగం. ఇది సరిగా ఉపయోగించే పదజాలం. వీలైతే మన కోసం బ్రతకాలి, వీలైతే మన సొంత క్రియల గురించి ఆలోచించాలి. ఈ భూమి మీద దేవుడు మనకు జన్మనిచ్చిందే ఆయన మహిమ కోసం, ఆయన పాదాల చెంత ఆయన చెప్పినట్టుగా బ్రతుకుటకు. దట్ ఈస్ ద సోల్ అండ్ హోల్ పర్పస్ ఆఫ్ అవర్ బర్త్ అండ్ అవర్ లైఫ్. మన జన్మకు అదే పరమార్థం, మన బ్రతుకుకు అదే పరమార్థం.
ఇది మర్చిపోయి మనం జీవించి దేవునికి ఏదో మనం అపాయింట్మెంట్ ఇస్తున్నట్టుగా ఎప్పుడు బ్రతకూడదు. ఈ అంకిత భావం ఎంత ఉండాలంటే దేనికైనా కూడా కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యమండి. కమిట్మెంట్ లేదనుకోండి ఏ విషయంలో కూడా మనం రిజల్ట్ చూడలేం. ఈ అంకిత భావం ఎంత స్థాయిలో ఉండాలంటే మనం సేవలో ఉండగా, దేవుని సన్నిధిలో ఉండగా, ఇంట్లో ఎవరైనా చనిపోయారన్న వార్త వచ్చినా కూడా ఇది ముగించుకునే వెళ్ళాలి. అంత స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో ఉన్నప్పుడే మనం దేవునికి దగ్గర అవ్వగలం. కనుక బైబిల్ నేర్చుకుంటున్నాం మనమందరం కూడా. ఎప్పుడు కూడా దేవుని విషయంలో మనము తక్కువగా దేవుని వాక్యాన్ని వీలైతే నేర్చుకోవడం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఇక్కడ ప్రస్తావించకూడదు. రాజీ పడకుండా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మనకు బైబిల్ వస్తుంది. అలా నేర్చుకుంటేనే వాక్యం మనకు అర్థమవుతుంది. అలా నేర్చుకుంటేనే దేవుని మనసు మనకు అర్థమవుతుంది. అలా నేర్చుకుంటేనే దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చగలం. అందుకోసం మృతుల కొరకు బాప్తిస్మం అనగానేమి అన్న ఈ అంశాన్ని మనం నేర్చుకోవడంలో గల ఉద్దేశం, బైబిల్లో మృతుల కొరకు బాప్తిస్మం అన్నది ప్రస్తావించబడింది. ఎక్కడ? గత మాసం మనం మాట్లాడుకున్నా, ఒక్కసారి మనము దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. The First Corinthians chapter 15. Let us once again read the verse 29. 29వ వచనాన్ని మనం చూద్దాం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? అది ప్రశ్న. మీకు మొదటి భాగంలో ఈ మాట పౌలు గారు ఎందుకు మాట్లాడారు, ఎందుకు ప్రస్తావించారు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ విషయాన్ని లేదా ఈ వాక్య భాగాన్ని చాలామంది అపార్థం చేసుకొని మృతుల కొరకు బాప్తిస్మం అనే విషయాన్ని పౌలు గారు ప్రస్తావించారు అంటే చనిపోయిన వారి కొరకు మనం బాప్తిస్మం తీసుకోవచ్చు అన్నమాట అన్నట్టుగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని, చనిపోయిన వారి పూర్వీకుల కోసము వీళ్ళు నీటిలో మునగడం, వీళ్ళు బాప్తిస్మం తీసుకోవడం అనేది అక్కడక్కడ కొంతమంది దీనిని ఆచారంగా పాటిస్తున్నారు. నిజంగా పౌలు గారి ఉద్దేశం అదేనా అన్న ప్రశ్నతో గత మాసం మీకు వివరణ ఇచ్చాను. ఆయన ఉద్దేశం అది కాదని, మృతుల కొరకు బాప్తిస్మము పొందు వారేమి చేతురు అన్న ప్రశ్న మరొకరి గురించి ఆయన ఒక కౌంటర్ వేయడానికి ఉపయోగించి కొరింథీయులను ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూసాం. మృతులు ఒకవేళ లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా? అంటే కొరింథీ సంఘ పరిస్థితి ఎలాగ ఉందంటే, చనిపోతే తర్వాత మనిషి లేవడు, మృతులు లేవరు, మనిషికి మరణమే ముగింపు, మరణంతో మనిషి చాప్టర్ క్లోజ్ అన్న ఒక అభిప్రాయానికి సంఘం వచ్చేస్తుంది. కానీ ఈ అధ్యాయంలో మొదటి వచనం నుంచి పౌలు గారి తాపత్రయం అంతా, ఒకవేళ మృతులు లేపబడకపోతే యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేది మా సువార్త. మళ్ళీ ఆ సువార్తకు అర్థం ఏముంది? మృతులు లేవరు అనుకుంటే యేసుక్రీస్తు వారు కూడా లేవలేదు, మరి మేమేమో లేచాడని చెప్తున్నాం. అలాంటప్పుడు మేము అబద్ధికులం అయిపోతాం. ఒకవేళ యేసుప్రభు వారే కనుక లేపబడకపోతే లేదా లేచి ఉండకపోతే ఇక మేము కూడా ఎలాగో లేవము. అంటే యేసుక్రీస్తు వారి అవసరత మాకు ఇక చనిపోయిన తర్వాత ఉండదు అన్న అభిప్రాయం వచ్చేస్తుంది అక్కడ. ఒకవేళ ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం కదా. ఎందుకంటే మన నిరీక్షణ ప్రభు వస్తాడని, మన నిరీక్షణ ప్రభు మనల్ని తీసుకొని వెళతాడని, నిత్యజీవం ఇస్తాడని, శాశ్వత కాలం ఆ మహిమగల జీవితాన్ని అనుభవిస్తామన్న నిరీక్షణ కొరకు ఈ చిన్నపాటి జీవితంలో అనేక శ్రమలు, అనేక హింసలు, అవమానాలు మేము పొందుతున్నాం. లోకస్తులందరూ ఎంతో ఆనందంగా, సుఖంగా, సంతోషంగా బ్రతుకుతుంటే ఆ సుఖ సంతోషాలన్నిటినీ వదిలేసి
ఈరోజు ఏ ఆశలు పెట్టుకోకుండా, ఎటువంటి ఆశయాలు, లోక సంబంధమైన ఆశయాలు పెట్టుకోకుండా మేము బ్రతుకుతున్నాం. ఇక ఇంత కష్టానికి ఇంక అర్థమేముంది? ఒకవేళ మనం లేపబడకపోతే మృతులు తిరిగి లేస్తారు అన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లు కాని ఎడల 29వ వచనం, ఇలా జరగకపోతే మృతుల కొరకై బాప్తిసం పొందువారు ఏం చేతురు అంటే, కొరింథీ సంఘములో ఉన్న వారికి తెలిసిన కొందరు ఏం చేస్తున్నారంటే, చనిపోయిన వారి పూర్వీకుల కొరకు వాళ్ళకేదో మంచి జరగాలి, రక్షణ రావాలి, పుణ్యం రావాలని వాళ్ళ కొరకు వీళ్ళు బ్యాప్టిజం తీసుకునేటువంటి అలవాటు ఉండే కొందరు ఉన్నారు వారి మధ్య. ఒకవేళ మృతులు లేవకపోతే వీళ్ళెందుకు బాప్తిసం తీసుకోవాలి చెప్పండి అని వీళ్ళని చూపించి ఒక కొటేషన్, ఒక కౌంటర్ వేసాడు ఆయన. అంతేగాని మృతుల కొరకు మీరు కూడా బాప్తిసం తీసుకోండి, మేము కూడా తీసుకుంటున్నామని చెప్పలేదు. ఆయన ఉద్దేశం అది కాదు. దీనిని సుమారు గంటకు పైగా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ ఎపిసోడ్లో. కనుక మళ్ళీ ఆ వివరణలోనికి నేను వెళ్లకుండా ఒకసారి మీ జ్ఞాపకాలలోనికి దాన్ని తీసుకొని వచ్చి, ఒకవేళ ఇంతకుముందు మీరు వినకపోతే ఖచ్చితంగా వినమని సలహా ఇస్తూ ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్తున్నాను. ఇప్పుడు రెండవ భాగం ప్రారంభం. మృతుల కొరకు బాప్తిస్మం అనగా నేమి. మొదటి భాగాన్ని ముగించుకున్నాం. రెండవ భాగం. మొదటి భాగానికి రెండవ భాగానికి ఉన్న తేడా ఏంటంటే, మొదటి భాగంలో లిటరల్గా 29వ వచనంలో ప్రస్తావించబడిన మృతుల కొరకు బాప్తిస్మం అన్నది ఏంటి, పౌలు గారు ఎందుకు మాట్లాడారు, ఎందుకు ఉపయోగించారు, ఎందుకు ప్రస్తావించారు, అది ప్రస్తావించడంలో ఆయన ఉద్దేశం ఏంటి, ఏ సందర్భంలో ఆయన ఉపయోగించాడు, ఆ సందర్భంలో ఉపయోగించబడిన ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి అర్థం ఏంటి, దాన్ని ఉన్నదున్నట్టుగా జాగ్రత్తగా మనము అర్థం చేసుకున్నాం గత భాగంలో. అయితే ఇప్పుడు రెండవ భాగంలో మన మెయిన్ ఫోకస్ ఏంటంటే, 66 పుస్తకాలు ఉన్న ఈ బైబిల్లో మృతుల కొరకు బాప్తిస్మం అనేది ఇంకొకటి ఉంది. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఆ బాప్తిస్మం ఏంటో నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నం. దీంట్లో కలిపి దీనిని దాంట్లో కలిపి రెండు ఒకటే అనుకుంటే పొరపాటు అవుతుంది. అందుకే ఆ విషయాన్ని, అంటే ఈరోజు నేను ప్రస్తావించబోవు మృతుల కొరకు బాప్తిస్మం అనే మరొక విషయాన్ని గత ఎపిసోడ్లో లేదా గత భాగంలో నేను మిక్స్ చేయకుండా, ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం 29వ వచనంలో ఉండేటువంటి మృతుల కొరకు బాప్తిస్మం ఏంటో మీకు వివరించాను. దాంట్లోకి వెళ్ళలేదు నేను. ఎందుకంటే ఇది కాదు కనుక. అది కాదు కనుక. ఇది వేరు, అది వేరు. ఎందుకు ఇంత నేను స్ట్రెస్ చేసి చెబుతున్నానంటే, కొంతమంది బైబిల్ వివరిస్తూ దీన్ని మిక్స్ చేసి అదే ఇది ఇదే అది అన్నట్టుగా కూడా వివరణ ఈరోజు సమాజంలో చోటు చేసుకుంటుంది. ఆ తప్పు మనం చేయకూడదని చెప్తున్నాను. రేపు పొద్దున ఇది నేర్చుకున్న తర్వాత మీరు కూడా 10 మందితో పంచుకుంటారు కదా. మీరు ఎప్పుడైనా మృతుల కొరకు బాప్తిస్మం అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు దానిగానే మాట్లాడాలి, దీనిగానే మాట్లాడాలి. దాన్ని మిక్స్ చేసి ఇదే అది అన్నట్టుగా మీరు మళ్ళీ చేశారనుకోండి, మనం వాక్యాన్ని కలిపి చెరిపిన వారం అవుతాం. మనం వాక్యాన్ని సరిగా విభజించిన వారం కామప్పుడు మనం వాక్యాన్ని వక్రీకరించిన వారం అవుతాం. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతోందంటే, కొందరు వాక్యాన్ని కలిపి చెరిపేస్తారట. ఆ తప్పు మనం చేయకూడదు. బైబిల్ ఇలాంటి సూచనలు, హెచ్చరికలు, జాగ్రత్తలు మన కొరకు రాయబడ్డాయో లేదో కొన్ని మాటలు చూసుకొని మనము ఈరోజు భాగంలోనికి ఇంకొంచెం లోతులోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్లీజ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న ఒక జాగ్రత్తను మనం చూద్దాం. 2:17 2వ కొరింథీ. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? చూసారా, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అని అంటున్నాడు ఇక్కడ. అంటే అనేకులు ఆ రోజుల్లోనే ఎలా ఉన్నారట? వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. కలిపి చెరపడం అంటే దాన్ని తీసుకొని వచ్చి దీనిలో తీసుకొచ్చి దానిలో అదే ఇదే అన్నట్టుగా వాక్యాన్ని సరిగా విభజించకుండా. పేతురు గారు ఏమంటున్నారో, ఈ వాక్యాన్ని, లేఖనాలను సరిగా అర్థం చేసుకోకపోతే వాళ్ళ గురించి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనములు చదువుకుందాం ప్రియులారా.
15 and 16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన పేతురు గారు పౌలు గారి గురించి మాట్లాడుతున్నాడు. పేతురు గారు పౌలు గారి గురించి మాట్లాడుతున్నాడు. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అంటే పౌలు గారు రాసిన పత్రికల గురించి మీకు తెలుసు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరు రాసింది? పౌలు గారు రాసింది. పౌలు కూడా కొన్ని సంగతులు మీకు రాశాడు. 16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. పత్రికలలో ఆయన బోధ పెట్టాడు. పౌలు గారి గురించి పేతురు గారు ఇస్తున్న కితాబు. ఇప్పుడు వాటి గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పౌలు గారు రాసిన వాటిలో కొన్ని గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. పౌలు గారే కాదు, ఎవరు రాసినది కూడా వాక్యమే. ఆ వాక్యాన్ని కొంతమంది అపార్థము చేస్తారట. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు. అలా అపార్థం చేసుకోవడం అన్నది ఫుట్ నోట్లో దానికి ఉన్న మరొక పదం చూడండి. అపార్థం చేసుకోవడం అంటే అపార్థము చేయుదురు. కింద ఫుట్ నోట్లో ఏముంది? వక్రముగా త్రిప్పుదురు. అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని ఇంకొక సైడ్లోకి తీసుకుని వెళ్ళిపోతారు. దాన్నే కలిపి చేరపడం, వక్రముగా త్రిప్పడం. అయితే ఏం జరుగుతుందండి అని అంటారా? పక్కన ఒక మాట ఉంది, తమ స్వకీయ నాశనం. అది చేయడం వలన స్వకీయ నాశనం. మీకు చాలా విషయాలు అర్థమైపోవాలి. ఇప్పుడు మనం పరలోకం పోగొట్టుకోవడానికి ఏవో మనం అనుకుండే పాపాలు మాత్రము చేయకుండా ఆగిపోతే సరిపోతుందని మాత్రం అనుకుంటే సరిపోదు. వాక్యాన్ని మనం అపార్థం చేసుకొని వక్రముగా తిప్పినా, కలిపి చెరిపివేసినా, వాక్యాన్ని సరిగా విభజించినందుకు అది మనకు నాశనమై కూర్చుంటుంది. స్వకీయ నాశనం. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో మీకు అర్థం కావాలి. వాక్యం విషయంలో మనం ఎంత జాగ్రత్తలు పాటించాలో మీకు అర్థం కావాలి. వాక్యం విషయంలో అంత జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు చెబుతున్నవి నిజమో కాదో, వాస్తవాలో కాదో అని పరిశీలించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చెప్పేవాడు జాగ్రత్త పడాలి, వినేవాడు జాగ్రత్త పడాలి. చెప్పేవాడు జాగ్రత్త పడకుండా చెప్పినా చెప్పేవాడికి నాశనం, వినేవాడు జాగ్రత్తగా వినకపోయినా వినేవాడికి నాశనం. దేవుడు వాక్యాన్ని చెప్పేవాడికే మాత్రమే ఇచ్చి వినేవాళ్ళకి ఇవ్వకపోయి ఉంటే అది వేరే సంగతి. వాక్యం ఇద్దరికి ఇచ్చాడా లేదా? ఇద్దరికి ఇచ్చాడంటే అర్థం ఏంటి? చెబుతున్నవాడు జాగ్రత్తగా చెప్పాలి, చెబుతున్న సంగతులు అలాగనో ఉన్నవో లేదో అని కూర్చొని వింటున్నటువంటి వాళ్ళు పరిశీలించుకోవాలి. సరిగా విభజించాలి వాక్యాన్ని. పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో ఉన్న మరొక మాటను చూద్దాం. తిమోతి గారికి ఆయన రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్రియులారా. వర్స్ నెంబర్ 15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు ఆయన? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అని ఫుట్ నోట్లో ఏముంది? సరిగా ఉపదేశించువానిగాను అని ఫుట్ నోట్లో ఏముంది? ఏమండి? 3వది ఫుట్ నోట్లోని 3, సరిగా విభజించువానిగాను. నువ్వు ఉపదేశించేటప్పుడు వాక్యాన్ని సరిగా విభజించి చెప్పాలి. అవునా? ఈరోజు విభజన ఎక్కువ ఉందా, భజన ఎక్కువ ఉందా? విభజన దేవుడు కోరుకుంటుంది. విభజన, అరుపులు కేకలు కాదు, దేవుడు కోరుకుంటుంది. వాక్యము మనుషులకు అర్థం కావాలి. అర్థం అవ్వడానికి మనం చాలా జాగ్రత్తగా తెలియజేయాలి. అర్థం అవ్వడానికి జాగ్రత్తలు పాటించాలి. కేకలు వేస్తే విద్యార్థులకు విషయాలు ఎలాగ అర్థమవుతాయి? ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఎక్స్ప్లెనేషన్ బాగుండాలి, అంతేనా?
బోధకుని ఇంగ్లీష్లో ఏమంటారు? బోధకుని ఇంగ్లీష్లో ఏమంటారు? టీచర్. స్కూల్ పాఠాలు చెప్పడానికి, బడి పాఠాలు చెప్పడానికి టీచర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ దానికి ఒక ట్రైనింగ్. అవునా? ట్రైన్డ్ టీచర్స్ కావాలి అంటారు స్కూల్ వారు. ఎందుకు ట్రైన్డ్ టీచర్స్ కావాలి? బోధనలో తప్పులు జరగకూడదు, బోధనకు న్యాయం జరగాలి అని ఈరోజు విద్యా వ్యవస్థ కోరుకుంటుంది. మట్టి జ్ఞానం నేర్చుకోవడానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మనం అనుకుంటున్నప్పుడు, మహాజ్ఞానము, దైవజ్ఞానం, దివ్య జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెప్పండి. యేసుప్రభు వారు మాట్లాడుతూ, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ఉంటుంది బైబిల్లో. నేర్చుకొనుడి అని ఎందుకు అంటున్నాడు చెప్పండి? శిష్యులను తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపాడు, ట్రైనింగ్ ఇవ్వకుండా పంపాడు చెప్పండి? 3.5 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చాడు. అంత ట్రైనింగ్ ఇచ్చి కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు మీరు వెళ్ళకండి అని చెప్పాడు జాగ్రత్తగా. పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు వెళ్ళకండి. మీకు చెప్పాను కదా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో. ఆయన వచ్చేంతవరకు వెళ్ళకూడదని చెప్పాడు. ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు? వాక్యం విషయంలో అంత జాగ్రత్త పడాలి. మరి అసలు యేసుప్రభు వారే వస్తూ తండ్రి దగ్గర కూర్చొని విని నేర్చుకొని వచ్చాడని బైబిల్లో ఉంటుంది. యోహాను సువార్త 8:26లో చాలాసార్లు చెప్పాను మీకు ఆ మాట. యేసుప్రభు వారే పరలోకం నుంచి వస్తూ తండ్రి దగ్గర కూర్చొని విని నేర్చుకొని వచ్చాడు. యేసుప్రభు వారు ఎవరు? బోధకులకు బోధకుడు. బోధకులకు బోధకుడే తండ్రి పాదాల చెంత. ఆయన దగ్గర కూర్చొని, ఆయన దగ్గర విని, ఆయన దగ్గర నేర్చుకొని వచ్చాడనంటే మనం ఎంత జాగ్రత్త పడాలి చెప్పండి? ఒక విషయం చెప్తున్నాను, వాక్యం అన్నది నేర్చుకోకుండానే చెప్పిన వాళ్ళు చరిత్రలో ఒకే ఒక్కరు, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయన నుండి వచ్చినవే. ఆయన తప్ప అందరూ నేర్చుకొని చెప్పిన వారే. ఆయన తప్ప అందరూ నేర్చుకొని చెప్పిన వారే. నా యొద్ద నేర్చుకొనుడి. కానీ ఈరోజు వాక్యం చెప్పడం చాలా ఈజీ అయిపోయింది. మీరు గమనించారో లేదు? మనిషి అభిప్రాయం ఎలా ఉందంటే వాక్యం చెప్పడం చాలా ఈజీ, వాక్యం చెప్పినంత ఈజీ పని ఇంకొకటి లేదు అన్నట్టు అయిపోయింది. నేను చెప్పొద్దు అంటున్నానా, నేర్చుకొని చెప్పమంటున్నానా? ఏమండి? నేను చెప్పొద్దు అనట్లేదు, మీరు చెప్పేది ఏదో నేర్చుకొని చెప్పండి. అప్పుడు మీరు వాక్యానికి న్యాయం చేస్తారు. కానీ మన అభిప్రాయం ఎలా ఉందంటే బాప్తిసం తీసుకున్న వెంటనే ఇంక నేను బైబిల్ పట్టుకొని చెప్పేయచ్చు అనుకుంటున్నారు చాలామంది. చెప్పకూడదా అంటే చెప్పొచ్చు, కాకపోతే నేర్చుకొని చెప్పండి. లేదంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చెప్పేస్తారా? అసలు చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే నేర్చుకోవాల్సిన అవసరం ఏముందండి, మనం అక్కడ వెళ్ళి నిలబడగానే పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడిస్తాడుగా అని అంటారు. ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడని బైబిల్లో ఎక్కడుంది? మీరు వెళ్ళి మైక్ ముందు నిలబడగానే, లేదా మీరు వెళ్ళి వాక్యం చెప్పడం నిలబడగానే దేవుడు మీతో మాట్లాడిస్తాడని బైబిల్లో ఎక్కడుంది? అలా ఎక్కడ లేదు బైబిల్లో. బైబిల్లో ఉన్నది ఏంటంటే నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటిస్తుంటే, ట్రై టు అండర్స్టాండ్, మీరు వెళ్ళి వాక్యం చెబుతుంటే అప్పుడు మీకు హింస కలుగజేసి మిమ్మల్ని సభల్లోనికి లాగి అధికారుల ఎదుట మిమ్మల్ని నిలబెట్టినప్పుడు అప్పుడు ఏం మాట్లాడాలని భయపడకండి. అప్పుడు పరిశుద్ధాత్ముని సహాయం మీకు ఉంటుంది. అదే ఆయన ఉద్దేశం. మత్తయి సువార్త 10, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం కిందికి. 17వ వచనం నుండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, చూసారా, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. దేనికి? సువార్త చెబుతున్నందుకు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వాక్యం చెప్పడానికి కాదు, నేరస్తుల్లాగా నిలబడతారు మీరు.
వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏలాగో మాట్లాడదుము ఏమి చెప్పుదుమని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఎప్పుడు ఇదంతా కూడా వాక్యం చెప్పేటప్పుడు కాదు, ఇది మిమ్మల్ని అధిపతులు ఎదుట నిలబెట్టినప్పుడు మేము ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని మీరు టెన్షన్ పడకండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. పౌలు గారి జీవితంలో పౌలు గారిని నిలబెడతారు. అలా సభల ఎదుట నిలబెట్టినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు పౌలు గారికి చేసిన సహాయం, అనుకూలపరిచినటువంటి వాతావరణం ఏంటంటే, ఆయన సభ ఎదుట ఒకరోజు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఆయన కళ్ళ ఎదుట పరిసయ్యులు సద్దూకాయలు కనపడతారు. కనపడగానే తెలివిగా ఆయన చేసిన పని, పరిసయ్యులు సద్దూకాయలు ఇద్దరు ఈయనకు వ్యతిరేకులైనా ఆ సందర్భంలో ఇమ్మీడియట్గా దేవునిచ్చిన ఆలోచన మేరకు ఆయన చేసిన పని, పరిసయ్యులకు సద్దూకాయలకు ఉండేటువంటి ఒక చిన్న తేడా ఉంటుంది విశ్వాసంలో, సిద్ధాంతంలో. పరిసయ్యులేమో పునరుత్థానం ఉంటుందని నమ్ముతారు, సద్దూకాయలు పునరుత్థానం ఉంటుందని నమ్మరు. దాన్ని ఆయన ఉపయోగించుకొని నేను పునరుత్థానం కొరకు ఇక్కడ విమర్శింపబడుచున్నాను అని తెలివిగా చెబుతాడు. అంటే క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని యేసుప్రభు వారు పేరెత్తితే వీళ్ళ గొడవలు కనుక, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అంత చెప్పకుండా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడాన్ని ఏమంటారు? ఒక్క పదంలో పునరుత్థానమేగా, సింపుల్గా పునరుత్థానం యూజ్ చేశాడు ఆ పదాన్ని. ఎప్పుడైతే పునరుత్థానం అన్నాడో సద్దూకాయలు పునరుత్థానమే లేదయ్యా బిచ్చోడువే అని వాళ్ళ యాంటీగా లేచారు. అప్పుడు పరిసయ్యులు ఇమ్మీడియట్గా ఎందుకు లేదు పునరుత్థానం ఉందని వీళ్ళు ఇమ్మీడియట్గా సద్దూకాయలకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఎత్తారు. అప్పుడు పౌలు గారు సేఫ్ అయిపోయి వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. అసలు వీళ్ళందరూ కలిసి పౌలు గారిని కొట్టాలనుకున్నారు. వీళ్ళందరూ కలిసి పౌలు గారిని విమర్శించి పౌలు గారు నేరస్తుగా నిరూపించాలనుకుంటే ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు చేసిన సహాయం ఏంటి పౌలు గారికి? వాళ్ళిద్దరి మధ్య ఒకరు పునరుత్థానం ఉందని నమ్ముతారు, ఇంకొకరు లేదని నమ్ముతారు. ఆ విషయాన్ని నువ్వు ప్రస్తావించి ఆ విషయం యాంగిల్లో నువ్వు ముందుకెళ్ళు అన్న సహాయాన్ని పరిశుద్ధాత్ముడు పౌలు గారికి అనుగ్రహిస్తే ఆ సహాయం మేరకు పౌలు గారు ఆ సమస్యలో నుంచి బయటకు వచ్చాడు ఆ క్షణాన. అలాంటి సహాయం పరిశుద్ధాత్ముడు ఉంటుంది. అంతేకాని వాక్యం నేర్చుకోకుండా వెళ్ళిపోయి నేను నిలబడి ఏదైనా అది చెప్పేస్తానంటే అలా కుదరదు. చూసారుగా, ఇప్పుడు కలిపి చెరపకూడదు, వాక్యాన్ని వక్రముగా తిప్పకూడదు, వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు, వాక్యాన్ని సరిగా విభజించాలి. వాక్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంగతులను పైనే చూడకూడదు. వాక్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లోతుల్లో ఉన్న సంగతులను లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించాలి అన్న వాటి కోసం మీ అందరికీ ఇస్తున్నటువంటి మాటలు ఇవన్నీ. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం మీరు చూడగలిగితే సంగతులను పైనే మీరు చూచుచున్నారు. పైన చూస్తే ఎలా? సంగతులను పైనే మీరు చూచుచున్నారు. కానీ సత్యం అనేది పైన ఉందా లోనుందా? సత్యం అనేది ఎక్కడుందో చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? లోతులో ఉంది సత్యం అంటున్నాడు దేవుడు. సంగతులను పైన చూస్తున్నాం మనం. మహానిధి లోపలుంది, పైన చూస్తే నిధి దొరకదు. సామెతల గ్రంథం 2. వాక్యం నేర్చుకోవడానికి కష్టపడాలి అని మనం తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనములు చూద్దాం ప్రియులారా. 4-5 వచనములు. వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిద్దో నీవు గ్రహించదవు. కింది మాట, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించాలంటే వెండిని వెదికినట్లు వెతకాలి, దాచబడిన ధనమును వెదికినట్లు వెతకాలి. సులభం అంటారా కష్టం అంటారా? ఇదంతా చదివిన తర్వాత చెప్పండి. ఇది సులభమైనదా కష్టమైనదా?
దేవుడు, ఆయన మనస్సు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము ఇదంతా తెలియాలంటే, అదృశ్యుడైన దేవుని గురించి తెలుసుకోవాలంటే కష్టపడాలి. ఆయన మాటలు అర్థం చేసుకోవాలంటే కష్టపడాలి. అలా కష్టపడి నేర్చుకున్నప్పుడే మన విషయంలో దేవుడు ఆనందిస్తాడు. ఇర్మియా గ్రంథం మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-24 వచనములు చూద్దాం ప్రియులారా. 23-24 వచనములు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి, ఈ మాట చూడండి, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. పైన చూసుకుంటూ ఈజీగా దేవుడు మాకు అర్థమైపోయాడు అనుకుంటే, అంత పైన మనము చేస్తే అర్థమయ్యేవాడు దేవుడు కాదు, అర్థమయ్యేది వాక్యం కాదు. పౌలు గారు గొప్ప స్కాలరా? పౌలు గారు చాలా గొప్ప స్కాలర్. దేవుని వాక్యాన్ని అద్భుతంగా కలిగిన వాడు, విద్యావేత్త, మంచి బోధకుడు. అలాంటి పౌలు గారు సీల అనేటువంటి ఒక ప్రవక్తతో కలిసి వాక్యం చెబుతుంటే, బెరయ అనేటువంటి ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు, సంఘస్థులు వాళ్ళు ఏం చేశారో మీరు చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11-12 వచనములు చూద్దాం ప్రియులారా. 11-12 వచనములు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక, వీరు అంటే బెరయ క్రైస్తవులు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. వినుచున్నవారు ఏది పడితే అది వినేసి నమ్ముతున్నారు. ఇక్కడ చెబుతున్నవారు ఎంతటి వారైనా చెబుతున్నవి అలాగున ఉన్నవో లేదోనని వింటున్నవారు పరిశీలించాలి. 12, అందుచేత, ఎందుచేత మీరు కూడా అందుచేత అనకండి, అదే ఎందుచేత. అలా వారు వినుచున్నవారు చెబుతున్న వాక్యము లేదా ఉపదేశము, వర్తమానము అలాగున లేఖనముల ప్రకారం ఉన్నదో లేదో అని చూచుట చేత, పరిశీలన చేయుట చేత, అందుచేత వారిలో అనేకులు ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. అది సరైన విశ్వాసం. పరిశీలించి తెలుసుకొని సత్యాన్ని గ్రహించినప్పుడే అది నిజమైన విశ్వాసం కదా. అందుకే వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు, డబ్బున్నందుకు కాదు గనులు, వీళ్ళు వాక్యం విషయంలో గనులు. మనం కూడా మన జీవితంలో వాక్యాన్ని అంత జాగ్రత్తగా నేర్చుకోవాలని, మనకు అర్థం అవ్వాలని ఇన్ని పరిచయ మాటలు మీకు ఇచ్చాను. ఇదంతా ఎందుకు ఇచ్చానంటే, మన అంశం మృతుల కొరకు బాప్తిస్మం అనగానేమి, అది మన అంశం. 1 కొరింథీ 15వ అధ్యాయం 29, అది బేసిక్ వర్స్. యాక్చువల్గా మృతుల కొరకు బాప్తిస్మం అన్నది బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడింది అన్న ప్రశ్నకు జవాబే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 29. గత మొదటి భాగంలో వివరణ ఇచ్చాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మృతుల కొరకు బాప్తిస్మం అనగానేమి అన్న దానికి గత మాసం నేను ఇచ్చిన వివరణ సమాధానం మళ్ళీ చెబుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మృతుల కొరకు బాప్తిస్మం అంటే నా ఉద్దేశం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో కాకుండా మిగిలిన చోట్ల కూడా మృతుల కొరకు బాప్తిస్మం అనేది ఒకటి ఉంది, కానీ ఇది కాదు. అర్థమవుతుంది మీకు? అది కాదు. అది చెప్పడానికి మీరు ఆ మాటల దగ్గరకే వెళ్ళాలి,
ఇది చెప్పడానికి ఈ మాట దగ్గరికి రావాలి. గత మాసం నేను ఇచ్చిన వివరణ మీరు ఎక్కడైనా చెప్పాలనుకుంటే దీన్ని బేస్ చేసుకొని మాట్లాడండి. ఈరోజు నేను చెప్పబోతున్న మరొక మృతుల కొరకైన బాప్తిస్మం అనేది ఏదైతే ఉన్నదో అది చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను ఏ రెఫరెన్సెస్ అయితే మీకు చూపించబోతున్నానో, ఏ వచనాలు అయితే మీరు రాసుకోబోతున్నారో, ఏ వచనాలు అయితే మీరు చూడబోతున్నారో ఆ వచనాలను ఆధారం చేసుకుని ఈ వివరణ ఇవ్వాలి, ఈ బాప్తిస్మం చెప్పాలి, ఈ మృతుల గురించి మాట్లాడాలి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మృతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను మాట్లాడబో మృతులు లాంటి మృతులు కాదు వీళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న మృతులు వేరు, గత మాసం నేను మాట్లాడిన మృతులు వేరు. గత మాసం నేను మాట్లాడిన మృతులు ఇదిగో ఇక్కడున్న మృతులు. ఇక్కడున్న మృతులు ఈరోజు నేను మాట్లాడబోతున్న మృతులు కాదు. ఇక్కడున్న బ్యాప్టిజం ఈరోజు నేను మాట్లాడబోతున్న బ్యాప్టిజం కాదు. అలా మీరు జాగ్రత్త పడాలనే, ఇది చాలా ముఖ్యమైన అంశము కనుకనే ఇంత రిపీటెడ్గా మీకు చెప్పడం జరిగింది. ఇంత నేను చెప్పిన తర్వాత, ఇంత మీరు విన్న తర్వాత మళ్ళీ మీరు తప్పు చేశారనుకుంటే రేపు పొద్దున అది ఇది కిచిడి చేసేసి అప్పుడు మీరు ఏమవుతారు? కలిపి చెరిపిన వారు అవుతారు. అలా జరగకూడదుగా. అయితే ఏమవుతుంది? స్వకీయ నాశనం. వెరీ గుడ్. వెళ్దాం ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఈ మొదటి కొరింథీ 15వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మృతుల కొరకు బాప్తిస్మము కాకుండా మరొక మృతుల కొరకు బాప్తిస్మం ఉందా? ఉంటే ఎక్కడ ఉంది, ఎలా ఉంది? అది తెలియాలంటే ముందుగా మృతులు ఎవరో చూద్దాం. మృతుల కొరకు బాప్తిస్మము కదా అంశం. మృతుల కొరకు బాప్తిస్మములో ఉన్న అసలు మృతులు ఎవరు? ఇప్పుడు 29వ వచనంలో ఉన్న మృతులు ఎవరు? మొదటి కొరింథీ 15వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మృతులు ఎవరు? ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న మృతులు ఎవరు? ఆ తేడా తెలియడానికి బైబిల్లో మరొక వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం. యాభై 59-60 వచనాలు జాగ్రత్తగా రాసుకోండి. 2వ భాగంలోనికి ప్రవేశం జరుగుతోంది. ఇప్పుడు మృతుల కొరకు బాప్తిస్మం అనగానేమి అన్న అంశంలో 2వ భాగంలోనికి ప్రవేశం. లూకా సువార్త 9వ అధ్యాయము 59-60 వచనాలు జాగ్రత్తగా చూద్దాం ప్లీజ్. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసినట్టు, మా తండ్రి చనిపోయాడు, చనిపోయిన మా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు పర్మిషన్ ఇవ్వమన్నాడు. అప్పుడు ఇమ్మీడియట్గా యేసుప్రభు వారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన పాయింట్ చూద్దాం. 60వ వచనం. అందుకు యేసుప్రభు వారు మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఈ మాట అర్జెంటుగా అండర్లైన్ చేసేయండి. 60వ వచనంలో నీ మాట మీరు అండర్లైన్ చేసేయాలి. యేసుప్రభు వారు ఇస్తున్న జవాబు మహాలోతైన సంగతి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం. అది ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని 2 మృతుల గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మీరు, జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆయన 2 మృతుల గురించి మాట్లాడుతున్నాడు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము. ఇంతకు ఏ మృతులను పాతిపెట్టాలి? ఆయన ఉద్దేశం ఏంటి? ఇంతకీ ఈ అడిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నా వెంట రమ్మని యేసుప్రభు వారు ఎవరితో అయితే చెప్పాడో, అతని ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడు. అతడెవరు? చనిపోయిన వాళ్ళ నాన్న ఎవరు? మృతుడు. అవునా? చనిపోయిన వాళ్ళ నాన్న ఎవరు? మృతుడు. ఎలాంటి మృతుడు? లిటరల్గా ఫిజికల్గా చనిపోయిన మృతుడు. అంటే శరీరము కాస్త శవంగా మారిపోయిన మృతుడు. శరీరాన్ని ఆత్మ ఖాళీ చేస్తే వచ్చే మృతి ఏదైతే ఉందో ఆ మృతుడు. సమాధి చేయబడుటకు, పాతి పెట్టబడుటకు సిద్ధంగా ఉన్నటువంటి మృతుడు. కొడితే స్పందన ఉండదు, గిలితే నవ్వు ఉండదు, కాలిస్తే ఏడుపు ఉండదు, అరుపు ఉండదు. అలాంటి మృతుడు.
10 మంది వచ్చి ఏడుస్తున్నా కూడా వాళ్ళ కోసం ఏదో జాలిపడి లేచే మృతుడు కాదు ఈ మృతుడు. కట్టుకున్న భార్య అయినా ఇక వద్దు ఇతడు అనే మృతుడు. ఆ మృతుడు ఈ మృతుడు. మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? బతుకున్నోళ్ళేగా, అంతే కదా. ఇతడు మృతుడు అంటే మిగిలిన వాళ్ళు బతుకున్నోళ్ళు. కానీ ఒక సెన్సేషనల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ యేసుప్రభు వారు నిలబడిన వాళ్ళందరినీ కూడా మృతులే అంటున్నాడు. చూడండి అక్కడ, అవునా కదా. మనమేమనుకుంటాం, పడిపోయినోడు చచ్చిపోయినవాడు, నిలబడిన వాళ్ళు బతుకున్న వాళ్ళు మనం అనుకుంటే, యేసుప్రభు వారు అమాయకులారా నిలబడిన వాళ్ళు కూడా మృతులే అన్నాడు. అదేంటి ప్రభు, కొడితే వాళ్ళు తిరిగి కొడతారు కదా. ఒకవేళ మీరు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమంటే విషయం బాగుందని నోట్ చేసుకున్నారే, కానీ వాళ్ళు కొట్టి చూపిస్తే మాత్రం వీళ్ళేటో చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు బతుకున్నోళ్ళని పట్టుకొని మీరేంటి ప్రభు చచ్చిపోయిన వాళ్ళు అంటారు. వీళ్ళు బతుకున్నోళ్ళు ప్రభు అంటే మీకు తెలియదు నాయన. నా దృష్టిలో ఈ నిలబడిన వాళ్ళందరూ కూడా, అక్కడ ఏడిచేవాళ్ళు కూడా, అవునా, అక్కడ గొయ్యి దొవ్వేవాళ్ళు కూడా, ఈయన కొరకు పాడి రెడీ చేసేవాళ్ళు కూడా మృతులే. దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి ఇప్పుడు అంటే, దేవుని దృష్టిలో 2 రకాలైన మృతులు ఉన్నారన్నమాట. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇప్పుడు ఒప్పుకోవాలిగా. బైబిల్ 2 రకాల మృతుల గురించి మాట్లాడుతున్నదన్నమాట. కానీ మన నోటీస్, మన జ్ఞానం ఎక్కడి వరకు వెళ్ళింది చెప్పండి? ఇంతవరకు కేవలం ఒక రకమైన మృతులను మాత్రమే మనం చూసాం, మరొకరి గురించి మనం చూడలేదు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము. 2 రకాల మృతులు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి తప్పకుండా. ఇప్పుడు 1 కొరింథీ 15:29 మృతుల కొరకు బాప్తిజం తీసుకుని వారు ఏమి చేతురు అన్న చోట మృతులు అని అన్నాడే. ఇంతకు ఆ మృతులు ఇక్కడున్న 2 రకాల మృతుల్లో ఎలాంటి మృతులు? 1 కొరింథీ 15:29 ఉన్న మృతులు ఇక్కడ 2 రకాల మృతులు ఉన్నారే. ఈ 2 రకాల మృతులలో అక్కడున్న మృతులు ఏ మృతులు అంటే, వాళ్ళు లిటరల్గా చనిపోయిన వాళ్ళు, ఫిజికల్గా నిజంగా చనిపోయిన వాళ్ళు. ఇక్కడ తండ్రి ఉన్నాడే, నా తండ్రి చనిపోయాడు అంటున్నాడే, అలాంటి కేసులో ఉన్నవాళ్ళు. అక్కడ పౌలు గారు చెబుతున్నది, కొంతమందికి ఆ ప్రాక్టీస్ ఉంది. చనిపోయిన వాళ్ళ కొరకు ఇక్కడేదో బతుకున్న వాళ్ళు చేస్తే వాళ్ళకేదో పుణ్యం వస్తుంది, వాళ్ళకేదో స్వర్గం వచ్చేస్తుంది అన్న అమాయకపు విశ్వాసంతో కొంతమంది ఆ రోజుల్లో, ఈరోజు ఎలాగైతే మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని అంటామే మనం, ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక. మరి నువ్వేం చేస్తావంటే ఆయన కొరకు మౌనం పాటిస్తావు. మనమేదో మౌనం పాటిస్తే ఆయనకేదో శాంతి కలుగుతుందని మనం అమాయకంగా విశ్వసిస్తున్నామే. మృతుల కొరకు మనం ఇక్కడేదో చేస్తే మృతులకు ఏదో మంచి జరుగుతుందని ఈరోజు మనం ఎలాగైతే కొన్ని చేస్తున్నామో, ఆ రోజుల్లో కూడా కొంతమంది అమాయకంగా చనిపోయిన వారి కొరకు వీళ్ళు నీళ్ళల్లో మునిగితే వాళ్ళకేదో మంచి జరుగుతుంది వాళ్ళ పేరిటని ప్రాక్టీస్ చేసే ఆచారం ఎవరిదైతే ఉందో వాళ్ళ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ప్రస్తావిస్తున్న, పౌలు గారు మాట్లాడుతున్న 29వ వచనంలో 15వ అధ్యాయం 1 కొరింథీలో మాట్లాడుతున్న మృతులు ఫిజికల్గా డెడ్ అయిన వాళ్ళు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు మాత్రమే కాకుండా మరొక మృతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక చోటే కాదు, బైబిల్లో ఇలాంటి మృతుల గురించి మరికొన్ని చోట్ల ప్రస్తావించబడింది. మరొకటి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ప్రియులారా. 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, ఈ మాట చూడండి, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే జీవించుచున్నారన్న పేరు మాత్రము ఉండి దేవుని దృష్టిలో మృతులుగా ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట ప్రపంచంలో. లూకాసు వార్త 9లో కూడా
మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము అన్న మాటలో కొంతమంది దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నారు? జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారట? చచ్చిన స్థితిలో ఉన్నారు. అలా ఎలా ఉంటారండి? అలా ఎలా చచ్చిపోతారండి అని మీరు అనుకుంటే, వాళ్ళు ఎలా చచ్చిన స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలా మృతులుగా ఉన్నారో తెలియాలంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్ళాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మృతులారా, ఒకనాటి మృతులారా అంటున్నాడు ఇక్కడ. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అన్న చోట మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులే అన్న భావనతో ఉన్న మాట ప్రకటన గ్రంథంలో ఉన్న చోట ఇంతకు చనిపోయిన వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారట? బ్రతికుండి కూడా దేవుని దృష్టిలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారట? దేని చేత వీళ్ళు చచ్చిపోయారు? అపరాధముల చేత పాపముల చేత. ఆదాము నీకు ఒక వనాన్ని ఇస్తున్నాను, ఏదేను వనం. ఏదేనులో వనం అది కనుక అది ఏదేను వనం. నీకోసం అన్ని రకాల వృక్షాలు, పండ్ల వృక్షాలు అక్కడ ఉన్నాయి, అన్నీ తిను. ఇదిగో ఒక్క వృక్ష ఫలాన్ని అయితే తినకు. తింటే ఏమవుతుంది ప్రభువా? ఆ పండు తిను దినమున నీవు చచ్చెదవు. అందరు అనుకుంటారు ఎక్కడ చచ్చాడంటే దేవుడు అబద్ధం అన్నాడు కానీ పండు తిన్న క్షణాన ఆదాము గారు చచ్చిపోయారు. పండు తిన్న వెంటనే హవమ్మ చనిపోయింది. ఎందుకు? వాళ్ళు చేసినది ఆజ్ఞ అతిక్రమము గనుక. అవునా? ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. దేవుని దృష్టిలో మరణించే వాళ్ళు ఎలా మరణిస్తున్నారు ఈరోజు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోతున్నారు. ఏదైనా వనంలో ఆదాము హవ్వలు చనిపోయారా లేదా? చనిపోయారు. ఎలా చనిపోయారు? జీవించుచున్నారన్న పేరు మాత్రమైతే వాళ్ళకు ఉన్నది, కానీ దేవుని దృష్టిలో ఆ క్షణానే చచ్చిపోయారు. కొన్ని సందర్భాల్లో మనము కూడా, అంటే పెద్దలు, చెడిపోతున్న పిల్లల్ని, మార్గము తప్పి తిరుగుతున్న పిల్లల్ని, దారి తప్పి తిరుగుతున్న పిల్లల్ని, ముఖ్యంగా కొడుకులు ఏ మాట అనిపించుకుండేది ఏమంటారు చెప్పండి తండ్రులు? ఓరే ఈ రోజు నుంచి నీవు నా దృష్టిలో చచ్చిపోయావు అంటారా? అక్కడ వెళ్ళి సిల్లి జోకులు వేయకూడదు. ఆడు బతికే ఉన్నాడు కదా, కళ్ళు తెరుచుకొని నీతో మాట్లాడుతున్నాడు అనకూడదు. అక్కడ ఆడు ఈడు చేస్తాడు అనవసరంగా. ఈ కొడుకు జీవించుచున్నాడన్న పేరు మాత్రము తండ్రి ఎదుట ఉన్నది, కానీ ఆ తండ్రి దృష్టిలో చచ్చిపోయాడు. ఇష్టము లేని వాడితో పెళ్లి చేసుకుని అమ్మాయి వెళ్ళిపోతే తండ్రి ఏమంటాడు? ఈ రోజు నుంచి నాకు కూతురు లేదు, నా దృష్టిలో అది చచ్చిపోయింది అంటాడు. అంటే మనకు కూడా కొంతమంది చావులు బాగా తెలుసు అన్నమాట. ఇలాంటివి అర్థమైతే ఈ మాటలు అర్థమవుతాయి. తండ్రి ఏనాడో అన్నాడు, నాకు అసహ్యమైనదే పాపం, పాపము చేయు వారందరూ ఆయనకు అసహ్యులు అని ఉంటుంది బైబిల్లో. కీర్తన 5:5 రాసుకున్న తర్వాత, పాపము చేయు వారందరూ ఆయనకు అసహ్యులు. ఏ క్షణమైతే మనం పాపానికి లోనవుతామో ఆ క్షణానే తండ్రి ఒక మాట అనేసుకుంటాడు మనసులో, ఈ రోజు నుంచి వీడు నా దృష్టిలో చచ్చినవాడు, మృతుడు. ఇప్పుడు దేవుని అడుగుదాం, ప్రభువా ఈ ప్రపంచంలో సుమారు 700 నుండి 750 కోట్ల మంది ఉన్నారు ప్రభువా, వీళ్ళు ఎంతమంది పాపం చేసి ఉంటారంటావు ప్రభు అని మనం అడగాలి. బైబిల్ తెల్లవారు ఎక్కువ చేశారా, నల్లవారు ఎక్కువ చేశారా, ఆటగాళ్ళు ఎక్కువ చేశారా, పాటగాళ్ళు ఎక్కువ చేశారా, గాయకులు ఎక్కువ చేశారా, నాయకులు ఎక్కువ చేశారా?
ఎవరు ప్రభువా పాపం చేసిందని అడిగితే, నాయన ఏ వేదం లేదు నాయన అనేసాడు. ఏ వేదం లేదు. అయితే ఏంటి, అందరూ చదువుకున్నవారు చదువు లేనివారు, డబ్బున్నవారు డబ్బు లేనివారు. అవునా? ఏ భేదమును లేదు, అందరూ ఏం చేసి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కారణం, దేవుని దృష్టిలో వాళ్ళు మృతులుగా ఉన్నారు గనుక. అవునా? మృతులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము అంటే ఏ మృతులను పాతిపెట్టాలి? ఆ సందర్భంలో లూకా సువార్త 9లో ఫిజికల్గా చనిపోయిన వారిని స్పిరిచువల్గా చనిపోయిన వారు పాతిపెట్టుకోనిమ్ము అంటున్నాడు అక్కడ. అవునా? శారీరకంగా చనిపోయిన వాడు ఒకడున్నాడు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు చుట్టూ ఉన్నారు. అది పాయింట్. కానీ ఇక్కడ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఏంటంటే, మనకు అద్భుతమైన అవకాశం ఏంటంటే, శారీరకంగా చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం చేయలేం, కానీ ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళకు మాత్రం ఒక అద్భుతమైన అవకాశం ఉంది. దేవుడిచ్చిన అవకాశం అది. అదొక సువర్ణ అవకాశం. అది దాన్నే దేవుని కృప అని అంటాడు. ద గ్రేస్ ఆఫ్ గాడ్. పాపం అంటే అసహించుకునే దేవుని ఎదుటే పాపము చేసి మనం తప్పిపోయినా ఆయన ప్రేమ, ఆయన కృప మన పట్ల విస్తారంగా ఉండడం వలన మనకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఆ తండ్రి తన ప్రేమను బట్టి మనల్ని తిరిగి బ్రతికించాలనుకున్నాడు. ఆత్మీయంగా తిరిగి మనల్ని బ్రతికించుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆయనే ఒక అవకాశం ఇచ్చాడు. మనల్ని ప్రేమించి ఆయనే ఒక అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక, పాపము వలన నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించెను. అక్కడుంది ఛాన్స్ ఇప్పుడు. పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉంటే తండ్రి తన కుమారుని పంపి, నాయన వాళ్ళందరినీ రక్షించాలి, నీ ద్వారా నేను రక్షించాలనుకుంటున్నాను. అందుకే ఇదిగో ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టాలి. యోసేపు దూత చెప్పిన మాట. అవునా? నీవు యేసు అని పేరు పెట్టాలి. ఎందుకు? ఆయన్నే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసు ప్రభు లోకరక్షకుడు. ఎవరి కోసం వచ్చావు ప్రభు ఈ లోకానికి అనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకమునకు వచ్చాను. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు కాదు. నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను కాదు. ఆయన లోకానికి వచ్చిన ప్రధానమైన కారణాలలో ఒక అద్భుతమైన కారణమే పాపులను రక్షించుటకు. పాపముల వలన ఏమైపోయారు? అందరూ పాపులందరూ చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన స్థితిలో ఆత్మీయంగా చనిపోయిన వారుగా, ఆత్మీయంగా మృతులుగా దేవుని ఎదుట, తండ్రి ఎదుట ఉన్న వారందరినీ తిరిగి బ్రతికించడానికే యేసు ప్రభు వారి లోకానికి అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టుటకి లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు వారు యోర్దాను నదిలో యోహాను గారి చేత నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నా, జాగ్రత్తగా విందాం ఈ మాట. యోర్దాను నదిలో యోహాను గారి చేత నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నా కూడా ఆయన మరొక సందర్భంలో అంటున్న మాట మరొకసారి మనం ఇంతకుముందు బాప్తిస్మానికి సంబంధించిన భాగాలలో మనం మాట్లాడుకున్నా, ఈరోజు ఇది అవసరం కనుక మాట్లాడుకుందాం మరొకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ముందుగా. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఎందులో? నీళ్ళలో తీసుకున్నాడు. బాప్తిస్మము పొందేను అనందు చూడండి, అయిపోయింది. పొందేను అయిపోయింది.
అది 1వ అధ్యాయం 9వ వచనం. అది క్లోజ్ చేయకుండా 10వ అధ్యాయానికి రండి, ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం, 10వ వచనం కాదు, 10వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు నేను చదువుతున్నాను. 35 నుండి 38 వచనాలు. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేం చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుడునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు ఆయన అంటున్న మాట చూడండి. ఇప్పుడు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నెక్స్ట్, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను. తర్వాత ఉన్న మాట ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. నేను పొందినా కాదు నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతనగునా అంటున్నాడు. చూడండి, మీ చేత అవుతుందా అంటున్నాడు. దేని విషయంలో? ఏ విషయం చేత అవుతుందా? నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట మీ చేతనగునా? పొందుచున్నానా? అప్పటికే పొందాడా లేదా? అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూపించాను మీకు. యోర్దాను నదిలో యోహాను గారి చేత నీళ్ళలో యేసుప్రభు వారు బాప్తిస్ము పొందేను. అక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను పొందేనుకు పొందుచున్నాకు వ్యత్యాసం ఉందా లేదా? పొందెను అని చదవడానికి, పొందెను అని రాయడానికి, పొందెను అని చూడడానికి, పొందుచున్నా అని ప్రయోగించడానికి చాలా తేడా ఉంది. ఒకటేమో పాస్ట్లో ఉంది, ఒకటేమో ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. యేసుప్రభు వారు మాట్లాడే సమయానికి ఆ బాప్తిస్మము చోటు చేసుకుంటున్నది అన్నట్టుగా ఉంది. చూడండి, అక్కడ నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట మీ చేత నగునా అంటే అది చాలా కష్టమైనది అన్నట్టుగా చెబుతున్నాడు. చూడండి, అక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, నా మాట చదివిన తర్వాత ఆయన నీళ్ళలో బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడా? ఒకవేళ నీళ్ళలో బాప్తిస్మం గురించి అయితే ఆయన అంత కష్టం అని దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవడం ఏముందండి? ఫిజికల్గా కష్టం ఏముంది? మహా అంటే నీళ్ళు చల్లగా ఉంటాయి, అది తప్పితే ఇంకొక కష్టం ఏం లేదు. ఈ శిష్యులు ఇద్దరు కూడా నీళ్ళలో బ్యాప్టిజం అనుకొని నేను పొందుచున్న బాప్తిస్మం పొందుట మీ చేతనవుతున్నట్టు ఏముందిలే, నీళ్ళలో మునడమే కదా, ఇంకోసారి మునగమంటున్నాడు, వెళ్ళి మునిగేద్దాం అనుకుంటే పొరపాటు. ఇక్కడ వాళ్ళు కూడా అనుకోలేదులేండి. ఇది చదువుతున్న మనం అనుకోకూడదు అలా. ఎందుకంటే ఇక్కడ ప్రస్తావించబడుతున్న బాప్తిస్మం అన్నది నీళ్ళలో మునిగే బ్యాప్టిజం కాదు. అది నీళ్ళలో మునిగే బ్యాప్టిజం కాదు. అది నేను పొందుచున్న బాప్తిస్మం. ఇంతకు ఏం పొందుతున్నాడు యేసుప్రభు వారు? నేను పొందుచున్న బాప్తిస్మం అంటున్నాడు. ఏం పొందుతున్నాడు? ఏమి పొందుతున్నాడో తెలియాలంటే ఆయన బ్రతుకును జాగ్రత్తగా పఠిస్తే మనకు అర్థమయ్యే వాస్తవం, ఆయన నీతిగా సువార్తను అందించడానికి, తండ్రి మాటలు 10 మందికి అందించి వారి హృదయాలు కడగడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఎక్కడైనా నాకు సుఖం ఉందా, ఎక్కడైనా నాకు సంతోషం ఉందా? ఆయనను అవమానపరిచేవారే ఎక్కువ కానీ, ఆయనను బాధించేవారే ఎక్కువ కానీ, ఆయనను హింసించేవారే ఎక్కువ కానీ, ఆయనను శ్రమ పెట్టేవాళ్ళే ఎక్కువ కానీ, ఆయనను చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించలేదు చెప్పండి? మీరందరూ దైవములు, మీరందరూ దేవుని పిల్లలు అని ఆయన చెబుతుంటే, దేవుడు పంపిన దేవుని కుమారుని అని ఆయన చెబుతుంటే, మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వాడని ఆయన చెబుతుంటే రాళ్ళు తీసుకొని కొట్టడానికి లేచారట ఆయన మీదికి. అవునా? సువార్త, తండ్రి పంపిన సువార్తను, తండ్రి అప్పగించి పంపిన బోధన అందిస్తుంటే ఆయనకు సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది చెప్పండి? అధికారుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆయన తిండి పెడుతున్నాడని దగ్గరకు వచ్చిన వాళ్ళు తప్పితే ఆయన దగ్గరికి వెళ్తే పని చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు ఆయన మాటలు వింటే రొట్టెలు 2 అయినా కూడా 2000 మందికి పనిచేస్తాడు ఆయన. ఆయనకు 5 రొట్టెల 2 చేపలు అవసరం లేదు, జనసంఖ్యత అసలు అవసరం లేదు. ఫ్రీ ఫుడ్, అది సీ ఫుడ్. ఇన్ని ఫెసిలిటీస్ ఆయన దగ్గరికి వెళ్తే ఉన్నాయి అని అక్షయమైన ఆహారం పంచిపెట్టడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తే, క్షయమైన ఆహారం కొరకు జనసమూహం ఆయన దగ్గరకు వస్తుంటే
ఆయన మాటల విలువ పెద్ద మనుషులుగా ఉన్న పరిసయ్యులకు కానీ, పెద్ద మనుషులుగా ఉన్న శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులకు కూడా అర్థం కాక వాళ్ళు ఒకవైపు ఆయనకు వ్యతిరేకులైతే, సొంత తోబుట్టువులే ఆయనను వెర్రివాడిగా చూస్తున్న రోజులు అవి. ఆయన సహోదరులు ఆయన నమ్మలేదట. అది గలిలయ ప్రాంతమా, జెబులూను ప్రాంతమా, అంటే జెబులూను వంశవస్తులు కొరకు దేవుడు కేటాయించిన స్థలమా ఆ ప్రాంతాలు? అది గలిలయనా, అది సమరయనా, లేకపోతే అది యూదయనా? ప్రాంతం ఏదైనా ఆయన విలువ అర్థం చేసుకొని జనాలే ఆ రోజుల్లో ఉన్నారు. విలువ తెలియని మనుషులే కదా ఆయన ప్రాణం తీయాలనుకున్నది. బరబ్బా కావాలా, ఈయన కావాలని అడిగాడు ప్రశ్న. నరహంతకుడైన బరబ్బానే కోరుకునింది కానీ జనం యేసుప్రభుని కోరుకోలేదు. వారి కేకలే ఆ రోజు గెలిచాయి. అవమానాలు, హింసలు, శ్రమలు, బాధలు అన్న ప్రయాణములో ఆయన ప్రయాణిస్తున్నాడు. పూలబాట కాదది, భయంకరమైన ముళ్ళ బాట. అదంతా దేనికోసం ప్రభు అని అడిగితే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిని బ్రతికించడానికి ప్రభువు ఎన్నుకున్న బాట. ఆయన పొందుచున్న బాప్తిస్మము. ఎవరి కోసం అది? ఎవరి కోసం ఆ బ్యాప్టిజం? ఆత్మీయంగా మృతులైన వారి కొరకు ఆయన తీసుకుంటున్న బ్యాప్టిజం. మృతుల కొరకు బాప్తిస్మం. అలా శ్రమలతో ప్రారంభమైన ఆయన జీవితం చివరికి శిలువ మరణమన్న భయంకరమైన మరణముతో ముగిసింది. అది ఫైనల్. ఇక ఆ శ్రమకు క్లైమాక్స్ అనండి, కంక్లూజన్ అనండి యేసుప్రభు వారి ఫిజికల్ జీవితంలో, ఆయన ఫ్లెష్లో ఉన్నప్పుడు, రక్తమాంసములలో ఉన్నప్పుడు. ఆ శిలువ మరణం ఇక భయంకరమైనది. స్వరూపమైనను ఆయనకు లేదు. అవునా? అలాంటి భయంకరమైన ఈ బాప్తిస్మము, ఈ శ్రమలనే బ్యాప్టిజం, అవమానాలనే బ్యాప్టిజం, హింసలనే బ్యాప్టిజం ఏదైతే ఉన్నదో, ఆత్మీయంగా మృతులైన వారి కొరకు ఆయన తీసుకుంటున్న బ్యాప్టిజం అనేది ఏదైతే ఉన్నదో, అది దాని భవిష్యత్తు ఏంటంటే భయంకరమైన సిలువ చావు. ఆ రోజుల్లో అన్నిటికంటే భయంకరమైన క్రూరమైన చావే సిలువ మరణం. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి దాసుని స్వరూపము ధరించుకొని మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను. మరణం అంటే మామూలు మరణం కాదు, ఏదో నిద్రలో పోయిన మరణం కాదు అది, నిద్రలో వచ్చిన మరణం కాదు అది. ఆపరేషన్ ముందు మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ ఫెయిల్ అయితే రోగి చచ్చిపోతాడే, అలాంటి చావు కాదు అది. పడిన ప్రతి దెబ్బను అనుభవించిన చావు అది. ఉమ్మేసిన ప్రతి అవమానాన్ని భరించిన చావు అది. ముళ్ళ కీటము ధరించినప్పుడు తలపోటు భరించిన చావు అది. పిడిగుద్దులతో, కొరడా దెబ్బలతో ఒక రక్తపు బొట్టు కూడా శరీరంలో ఉంచుకొనకుండా కార్చిన భయంకరమైన మరణం అది. జెబెదయి కుమారుతో మాట్లాడే సమయానికి ఆయన అప్పటికే శ్రమల గుండా ప్రయాణిస్తుంటే, దాని భవిష్యత్తు గురించి తర్వాత సందర్భంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు లూకా సువార్త 12లో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చూద్దాం ప్రియులారా. 49. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. 50 అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను పొందవలసిన, అది భవిష్యత్, పొందుచున్న, జరుగుతున్న కాలం.
పొందేను అయిపోయినది. ఆయన బాప్తిస్మము పొందేను, మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన బాప్తిస్మము పొందుచున్నాడు 10వ అధ్యాయం మార్కు సువార్త. ఆయన బాప్తిస్మము పొందవలసి ఉన్నది లూకా సువార్త 12. ఏంటి వ్యత్యాసం? మార్కు సువార్త 1వ అధ్యాయంలో యోర్దానులో ఆయన పొందేను, నీళ్ళలో బ్యాప్టిజం. అది జబదయి కుమారుతో మాట్లాడుతున్నప్పుడు నేను పొందుచున్న బాప్తిస్మనగా ఆయన అప్పటికే ప్రయాణిస్తున్న శ్రమలు, అవమానాలు, హింసలు, బాధలు, ఆత్మీయంగా చనిపోయిన వారిని బ్రతికించడానికి, నశించిపోతున్న వారిని బ్రతికించడానికి ఆయన తీసుకుంటున్న బ్యాప్టిజం అది. ఇక దాని ముగింపేంటి? ఫైనల్గా భవిష్యత్ ఏంటి? సిలువ మరణం, ప్రాణము పెట్టడం. చెప్పాడు శిష్యులకు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకి లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టడం ఫైనల్గా అది పొందవలసిన బాప్తిస్మం. దాని బాధ అది ఎంత భయంకరంగా ఉంటుందో ఎరిగిన వాడుగా అని అంటున్నాడు, అది జరుగు వరకు నేనెంతో, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. యేసు ప్రభువారే ఇబ్బంది పడుతున్నాడంటే అది ఎంత భయంకరమైన హింసనో మీరు చూడండి. దానికి కూడా తలదించలేదు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. కానీ తండ్రికి ఆయనను నలుగుగొట్టుటకు ఇష్టమాయను. ఆయన ప్రాణం పోయాలి, ప్రాణం పెట్టాలి, అప్పుడే మనకు రక్షణ. ఆయన తీసుకున్న బ్యాప్టిజం అది ఎవరి కోసం? మృతుల కోసం. ఏ మృతుల కోసం? చనిపోయి ఫిజికల్గా చనిపోయిన వాళ్ళ కోసమా? నో. ఆత్మీయంగా అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన వారి కోసం యేసుప్రభు వారు తీసుకున్న భయంకరమైన బాప్తిస్మం, మృతుల కొరకైన బాప్తిస్మం. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, తన సేవా జీవితంలో ఒక మాట చెప్పాడు, ఇదేదో నా కొరకు నేనొక్కనే చేయవలసింది కాదు, ఇది రక్షించే పని అన్నది నాతో ప్రారంభమైనా నాతో ముగియకూడదు. ఇది అందుకే మీకు శిక్షణ ఇస్తున్నాను, అందుకే మీకు ఒక విషయం తెలియాలి అని మార్కు సువార్త 8వ అధ్యాయంలో శిష్యులతో, జనసమూహంతో చెబుతున్న మాట చూడండి ఒక్కసారి. 34-35 వచనములు చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34-35 వచనములు. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే నా సిలువ నేను మోస్తాను, మీ సిలువ మీరు మోయాలి. మీకు అర్థమవుతుందా? సిలువ నాదొక్కండే, నేనే మోసాను, ఇంకా జీవితాంతం నా సిలువ గురించి మాత్రమే కాదు, మీకు కూడా ఒక సిలువ ఉందని మర్చిపోకండి. కానీ మీరేం చేయాలి? మిమ్మును మీరు ఉపేక్షించుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే అసలు మీ గురించి ఇంకా మీరు ఆలోచించకూడదు. నేను, నాది, నా ఆస్తి, నా సొత్తు, నా జీవితం, నా బ్రతుకు, నా అనేది ఉండకూడదు. ఇక నా అనేది ఉండకూడదు. నా ఇష్టం, నా జీవితం, నా జీతం అనుకున్నాడు ఒకరోజు ఒకడు ధనవంతుడు. నా ప్రాణమా, నీ కొరకు విస్తారమైన, అనేక సంవత్సరములకు సరిపోయేంత విస్తారమైన ఆస్తిని సంపాదించాను, నా కొట్టులో నా ఆస్తిని నేను దాచిపెట్టాను నీకోసం. నా ప్రాణమా, అన్నీ నాలే ఇందులో, నా 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 నా. అప్పుడు దేవుడు వెరీ గుడ్ అని అనలేదు, వెర్రివాడా అన్నాడు. చాలా తేడా ఉంది వెరీ గుడ్ అనడానికి, వెర్రోడా అనడానికి. ఇది క్లోజ్ చేయకుండా అది ఒకసారి చూద్దాం. నా అనేది ఉపేక్షించుకొని అంటే మీకు అర్థం కావాలి. ఇక్కడ లూకా సువార్త 12:16 నుంచి
లూకా సువార్త 12:16 నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, ఇప్పుడు నా అనే అక్షరాన్ని అండర్లైన్ చేసుకుంటే వెళ్ళండి, ఎన్ని నాలు ఉంటాయో. నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ఎన్ని నాలో చూడండి వీటికి, నా ప్రాణముతో ప్రాణమా అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడవరా నువ్వు, చాలా వెర్రివాడవి, నువ్వు సర్వలోకమును సంపాదించుకొని ఈరోజు నీ ప్రాణమును పోగొట్టుకొనుచున్నావు, ఏం ప్రయోజనం నీకు? ఇప్పుడు రండి మార్కు సువార్తకి 8:34. నన్ను వెంబడింపగోరువాడు ముందుగా చేయవలసింది తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏడిలాగా ఉండకూడదు, వెర్రోడిలాగా. నాది, నా ఇష్టం, నా ఇల్లు, నా సొంతం, ఇవన్నీ అనకూడదు. ఇక నా అది అనేది ఉండకూడదు. నిన్ను నువ్వు ఉపేక్షించు. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. స్వార్థం అనేది ఉండకూడదు. అదే నాకు వీలైతే వస్తాను, నాకు అన్నీ కుదిరితే వస్తాను, ఇలాంటివి ఉండకూడదు. ఇక తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి? ఇప్పుడు తన సిలువ ఎత్తుకొని. సిలువ అంటే శ్రమలా కాదా? సిలువ అంటే శ్రమలేనా? యేసుప్రభు వారు సిలువ మోసాడా? శ్రమలా? మీరు అర్జెంటుగా కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక సిలువ చేసుకుంటారు మళ్ళీ ఇమ్మీడియట్గా. సిలువ చేయించుకోమన్నాడు కదా అని. భారం, ఆయన భుజముల మీద రాజ్య భారం, ఆత్మల భారం, అది సిలువ. నీ గురించి నువ్వు మర్చిపోయి దేవుడు నీపై మనపై పెట్టిన ఈ ఆత్మల భారమన్న సిలువ. అవునా? ఆ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ ఎత్తుకోకుండా వెంబడిస్తానంటే కుదరదు. నువ్వు కూడా సిలువ ఎత్తుకోవాలి. 35 ఇంకా భయంకరమైన మాట చెబుతున్నాడు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు ధనవంతుడిలాగా, ఇందాక పిచ్చోడు కూడా ఉన్నాడుగా, చాలా కాలం బతికేద్దాం అనుకున్నాడు. అలా తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని విడగొట్టుకున్నాడు రాత్రి. ఇప్పుడు అంటున్నాడు పక్కన, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్నాను. అంటే దాని ఉద్దేశం ఏంటి? నా కోసం బ్రతకాలని నువ్వు అనుకుంటే అవసరమైతే నీ ప్రాణమైనా పోయే అవకాశం ఉంది. సువార్త కోసం నువ్వు బ్రతకాలనుకుంటే అవసరమైతే నీ ప్రాణాలైనా తీస్తారు. ఎందుకంటే మంచోళ్ళని ఈ ప్రపంచం ఎక్కువ కాలం ఉంచదు. నా నామము నిమిత్తము మీరు సకల జనుల చేత ద్వేషింపబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, అయినా మీరు మాత్రం సంతోషించి ఆనందించుడి. అంతేనా? శ్రమలుంటాయని చెప్పేశాడు ముందే. శ్రమలు ఉంటాయి. మనుషుల విషయమే జాగ్రత్త పరుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగింతురు. జరిగిందా లేదా అపోస్తలుల జీవితాలలో? ఇదంతా జరిగింది. ఇదంతయు జరిగింది. ఒక ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వేసే ముందుగా ఇంకొన్ని విషయాలు చెబుతాను. యేసుప్రభు వారు మన కోసం, అంటే మృతుల కోసం, అవునా, ఆత్మీయంగా మరణించిన మృతుల కోసం ఆయన శ్రమపడ్డాడు, బాధపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే బాప్తిస్మము తీసుకున్నాడు. శ్రమలలో బ్యాప్టిజం అది. మరి మనం ఏం చేయాలి? పేతురు గారు చెబుతున్నారు. మనం ఏం చేయాలో పేతురు గారు చెబుతున్నారు. ఆయన రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ప్రియులారా. 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. మనం ఏం చేయాలట? ఆయన అడుగు జాడలలో నడవాలి. ఆయన అడుగు జాడలలో నడిస్తే ఆయన పొందిన బాప్తిజం తీసుకోవాలి. ఆయన ఏ బ్యాప్టిజం తీసుకున్నాడు? మృతుల కొరకు బ్యాప్టిజం తీసుకున్నాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా వారిని బ్రతికించడానికి ఆయన ఎంత భయంకరమైన బ్యాప్టిజం తీసుకున్నాడో మీరు చూసారుగా. అలాంటి బ్యాప్టిజం మీరు తీసుకోవాలి. యోహాను గారు ఏమంటున్నారో చూద్దాం. మొదటి పత్రిక
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా, పక్కనే ఉంది ఇమీడియట్గా, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. బ్యాప్టిజం అర్థమవుతుందా మీకు? బ్యాప్టిజం. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించుటకు అవసరమైతే మన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంత పెద్ద బ్యాప్టిజం ఇది. ఏం బ్యాప్టిజం ఇది? మృతుల కొరకు బాప్తిస్మం. ఎలాంటి మృతుల కొరకు బ్యాప్టిజం? అపరాధముల చేత, పాపముల చేత మరణించిన వారిని తిరిగి ఆత్మీయంగా బ్రతికించడానికి, ఎలాంటి శ్రమనైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మీరు నన్ను అడగొచ్చు, సండేనా బ్రదర్ అని మీరు అడగొచ్చు. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? సండేనా? నేను అంటాను, మీరేదో సండే అంటున్నారు కానీ నా దృష్టిలో అది 1 డే. అవునా కదా? వాట్ ఈజ్ సండే? సండే ఈజ్ 1 డే. కానీ బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి లూకాసు వార్తలో చూద్దాం. సిలువ ఎత్తుకోమన్నాడా? సిలువ ఎత్తుకోమన్నాడు. ఎప్పుడు ఎత్తుకోవాలి? లూకాసు వార్త 9వ అధ్యాయం. అంటే ఏ రోజుల్లో సిలువ ఎత్తుకోవాలో కూడా మనం రాసేసుకున్నాం అనుకోండి, అలారం పెట్టుకొని మనం సిలువ మోయొచ్చు. అంటే ఏంటి? సండే సిలువ ఎత్తుకోవాలంటే సండే రోజున ఎత్తుకుందాం. 2 రోజులు గ్యాప్ ఇచ్చి వెన్స్డే, మండే, ట్యూస్డే లీవ్ అన్నాడు అనుకోండి, వెన్స్డే ఎత్తుదాం. అలా ఏమైనా ఉందేమో చూద్దాం. లూకాసు వార్త 9:23. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా అన్నాడు, అందరితో, 12 మందితో కాదు, 12 మంది శిష్యులతో కాదు, అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని, ఏ దినము? మనకు బాగాలేదు కదా పదం. ప్రతిదినాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? 1 డే కదా? డే మారింది ఇక్కడ. ఎవ్రీడే, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిదినం వెంబడించాలి. సిలువెత్తుకొని. సిలువ అంటే ఆత్మల భారం, బ్యాప్టిజం, శ్రమలు, బాధలు. ప్రతిదినం ప్రభు కోసం బ్రతకాలి. మనల్ని మనము రక్షణ అనే ఓడలో ఉంచుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ, అంతేనా? మళ్ళీ మనమేదో వరదలో కొట్టుకుని పోయిన వరద బాధలను కాపాడుతున్నాను అనుకోకూడదు. మళ్ళీ మనం బాధితులు ఉండకూడదు. వరద బాధితులను కాపాడాలనుకున్నవాడు వరదలో ఉండకూడదు. బురద బాధితులను కాపాడాలనుకున్నవాడు బురదలో ఉండకూడదు. అంతేనా? ఇంతకీ ఈ బురద ఏ బురద? పాపం అనే బురద. మళ్ళీ పాపం అనే బురద బాధితులను కాపాడాలంటే మనం ఎక్కడ ఉండాలి? బురద బయట ఉండాలి. మనం కూడా బురద అంటించుకొని, ఎవరైనా అద్దంలో ముఖం చూసుకొని ఇదంతా బురద అయింది అనకూడదు. ఆడ అద్దం తీసి మన ముఖం ముందు పెడతాడు. బయట ఉండాలి. బయటుండి మనం లాగాలి. అంటే మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ అనేక మందిని లాగేయాలి బయటికి. అది చిన్న పని కాదు. ఎందుకంటే మన మాట ఎవరు వినరు, మన మాట ఎవరు నమ్మరు. పైపెచ్చి మనల్ని హేళన చేస్తారు. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. అంటే దేవుని మాట, సువార్త, వాక్యం. రక్షింపబడుచున్న మనకు మాత్రం అదేంటది? దేవుని శక్తి. వాళ్ళకి అర్థమైనప్పుడు అది వాళ్ళకు అర్థమవుతుంది. అయినా తప్పదు. హేళన చేస్తారు, నవ్వుతారు, బాధ పెడతారు, శోధిస్తారు. ఆ శోధన ఏ స్థాయికైనా వెళ్ళిపోవచ్చు. కానీ శోధనలన్నిటినీ సహించువాడే ధన్యుడు. జీవకిరీటం కావాలంటే శోధనకు నిలవాలి, శోధనను జయించాలి.
కానీ బైబిల్లో దేవుడిచ్చిన మాట, తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. దేవుడు మనము సహించినంత కంటే మనల్ని ఎక్కువగా శోధింపబడనివ్వడు. అది కాకుండా అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మనకు చూపిస్తాడు. మనం నిలబడాలి. గొల్యాతు చాలా బలంగా ఉన్నాడు కదా, నేను పారిపోతే ఎలా? నువ్వు దిగు నాయన, వెనకలు నేను ఉన్నాను. అదే మన జీవితం కూడా. మనకు ఎదురుగున్న సమస్యలన్నీ కూడా, ఎదురుగున్న పరిస్థితులన్నీ కూడా మనకు ప్రతికూలంగానే కనపడతాయి ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు. కానీ నిలబడాలి, యుక్తిగా ఉండాలి. పౌలు గారు అంటున్న మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19 నుంచి చదివితే మనకు మ్యాటర్ అర్థమవుతుంది. నేను చదువుతున్నాను 19 నుంచి. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాననుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. చచ్చిపోయాడని వదిలేశారంటే ఏ స్థాయిలో కొట్టింటారో మీరు చూడండి. అంటే కనీసం ఊపిరి కూడా ఆడుతున్నట్టుగా కూడా సిగ్నల్స్ లేవు అక్కడ. ప్రభులోనికి రాకముందు ఆయనే పురుషులను స్త్రీలను ఈడ్చానని ఉంటుంది బైబిల్లో. కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆయన శ్రమలు చూడండి. ఎదిరించాడా వీళ్ళని? ఎదిరించాడా? ఎందుకు అన్ని దెబ్బలు తింటున్నాడు ఆయన? మృతుల కొరకు. ఏంటది? బాప్తిస్మం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించినందుకే కొట్టారు. మళ్ళీ పక్కూరికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంత్యోక్యకును తిరిగి వచ్చారు. ఎక్కడైతే దెబ్బలు తిన్నాడో మళ్ళీ అక్కడికి వచ్చేసాడు తిరిగి. అంటే ఆయనకు అర్థమైపోయింది, ప్రభు చెప్పింది నా జీవితంలో నెరవేరుతున్నది. ఏంటది? ఆత్మీయంగా చనిపోయిన వారి కోసం మనం బాప్తిస్మం తీసుకోవడం అనేది సులభం కాదు. అది పౌలు గారికి అర్థమై బెదిరిపోకుండా, జడిసిపోకుండా, బలహీనపడకుండా తిరిగి లేచి నిలబడి పక్కూరికి వెళ్ళి వాక్యం చెప్దాం వదండి అన్నాడు. వాక్యం చెప్పినందుకు కొట్టారు. వాక్యం చెప్పినందుకు కొట్టి చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు, ఈడ్చుకొని వెళ్ళిపోయి ఊరి బయట. అప్పుడు లేచినవాడు, బతికుంటే ఏదైనా బజ్జీలైనా అమ్ముకొని బతుకొచ్చి, పదండి ఈ బైబిల్ వద్దు, సువార్త వద్దు, దేవుడు నమస్కారం అని వెళ్ళిపోలేదు. లేచి అంటున్నాడు. ఆశ్చర్యపోయే మాట. లుస్త్రలో కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితి, పక్కూరికి వెళ్ళి వాక్యం చెప్దాం పంట పక్క దెర్బే ఉందిగా అంటున్నాడు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఇదన్నమాట మృతుల కొరకు బ్యాప్టిజం. చెప్తున్నాడు పక్కన 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పడిపోకూడదు. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ఏంటి? నాకు శ్రమలు రాగానే మీరు భయపడిపోతున్నారా? అంటే మీరు సిలువ ఎత్తుకోరా? ప్రభు సిలువ ఎత్తుకున్నాడు చూశారుగా. ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను, క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను. మీరేం చేయాలి? నన్ను పోలి నడుచుకోనండి. ప్రభు కోసం బతికితే మనకు శ్రమలు వచ్చేస్తాయని పారిపోతే ఎలా? ఫిలిప్పీలతో ఏమంటున్నాడో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం ప్రియులారా. 29-30. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నది. నాకొక్కనికే కాదు, మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిన బ్యాప్టిజం. మిమ్ముని మీరు దేవుని ఎదుట జీవించుచున్న స్థితిలో పెట్టుకొని 10 మందిని బ్రతికించుటకు మీరు బ్రతకాలి. అవునా? పౌలు గారు పడిన శ్రమలు అంతా ఇంత కాదుగా. ఎంత భయంకరమైన శ్రమలు పడ్డాడో రెఫరెన్స్ రాసుకొని తర్వాత చదవండి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 28 వరకు రాసుకోవాలి. 23 నుండి 29 నేను చదువుతున్నాను ఒకసారి.
వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. ఆయన పొందిన బ్యాప్టిజం ఎలా ఉందో చూడండి. మరి విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ఎన్ని శ్రమలు! ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి తప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఎన్ని చెప్పిన తర్వాత చదవడానికి అలసిపోయాను నేను, విన్నందుకు అలసిపోయారు మీరు. అనుభవించిన వాడు ఎలా అలసిపోయింటాడో చెప్పండి. ఇవియుగాక సంఘములన్నిటి గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆదివారం కాదు, దినదినము, ప్రతిదినము. సిలువెత్తుకున్నాడా పౌలు గారు? సిలువెత్తుకొని వెంబడించాడు యేసుప్రభుని? తను తాను ఉపేక్షించుకున్నాడా? తను తాను పట్టించుకుంటే అన్ని శ్రమలు ఎందుకు పడతాడు? తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని ప్రతిదినము ప్రభువును వెంబడించాడు. అది మృతుల కొరకు, కమాన్, బాప్తిస్మము. మృతుల కొరకు బాప్తిస్మము. మరి తన శరీరాన్ని ఏం చేశాడు ఆయన? తన శరీరాన్ని ఏం చేశాడు ఆయన? 9వ అధ్యాయం 27వ వచనం, 1 కొరింథీ. తన శరీరాన్ని ఏం చేశాడు? 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నేను పడిపోకూడదుగా, నేను పడిపోకూడదు. బురదలో ఉన్న వాడిని లాగడానికి నేను బురదలో పడిపోతేలా? అది జరగకూడదు. నేనెప్పుడూ దేవుని ఎదుట మృతుడిగా కనపడకూడదు, జీవిస్తూనే కనపడాలి. మృతులుగా ఉన్న వారిని నేను బ్రతికించాలి తప్ప నేను మృతుడని అయిపోకూడదు. వాళ్ళను బ్రతికించడానికి, రక్షించడానికి అవసరమైతే నా ప్రాణం పెట్టాలి. అది యేసుక్రీస్తు వారి బోధ. ప్రాణాలు తీయమని చెప్పలేదు యేసుప్రభు వారు, ప్రాణాలను రక్షించమన్నాడు. ఒకరిని రక్షించడానికి అవసరమైతే నీ ప్రాణం పెట్టమన్నాడే, కానీ ఒకరిని చంపడానికి నిన్ను నువ్వు చంపుకోకు. ఒకరిని చంపడానికి నిన్ను చంపుకోకు. వారిని రక్షించడంలో ఒకరిని ప్రాణం పైన ఆనందించు. అది ప్రభువు ఇచ్చిన బోధ. ఆయన చూపిన మార్గం అది. ఆయన చూపిన మార్గం అది. అందుకే పౌలు గారు ఈ శ్రమలన్నిటిని అనుభవిస్తూ ఆయన అన్నాడు, ఇవన్నీ కూడా క్షణమాత్రముండు చులకని వంటి శ్రమలు. ఈ కొద్ది రోజులు మనం కష్టపడితే నిత్యము పొందే ఆనందం ఒకటి ఉంది. అది కావాలి మనకు, అది కావాలి మనకు. ఇది తండ్రి తన కుమారుని లోకానికి పంపించి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారని నువ్వు బ్రతికించు నాయనా, ఆ మృతుల కొరకు నువ్వు బాప్తిస్ము తీసుకుని ఆయన అనంటే, ప్రభువు మృతుల కొరకు బ్యాప్టిజం తీసుకొని మనల్ని తీసుకోమని చెప్పాడు. అది నూతన నిబంధనలో మనకున్న సూచన, బాధ్యత, మనందరి భుజాలపై ఉన్న భారం. అయ్యో, సువార్తను నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రకటిస్తే కొడుతున్నారే, ప్రకటిస్తే చంపుతామంటున్నారే, ప్రకటిస్తే బెదిరిస్తున్నారే. ఆ యేసు నామములో మీరు బోధ చేయకూడదు అన్న ఆర్డర్స్ ఉన్నాయే అపోస్తలులకి. అప్పుడు వాళ్ళు ఆయన నామం నిమిత్తం ప్రాణం పెట్టడానికైనా సిద్ధం అన్నారు. వీళ్ళు బాప్తిస్మము తీసుకోవడానికి రెడీ అన్నారు. ఈరోజు అంతమంది మృతుల కొరకు బాప్తిస్మము తీసుకున్నారు గనుకనే ఈరోజు వాక్యం మన వరకు వచ్చింది. అర్థం చేసుకుంటున్నారా? అంత కష్టపడ్డారు కనుకనే వాక్యం మన వరకు వచ్చింది.
మరి మనమున్న తరములో ఉన్న వారిని రక్షించవలసిన భారము, బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఈరోజు మన మీద ఉంది. మనము కూడా మన శరీరాలను లోపరుచుకొని దేవుని ఎదుట ఎప్పుడు జీవిస్తున్న స్థితిలోనే ఉంటూ మన కుటుంబ సభ్యులను, మన వారిని, ఈ సమాజంలో ఉన్న వారిని మనం రక్షించుకోవాలి, మనం రక్షించాలి. అందులో మీరు అవమానాలు ఎదుర్కోవచ్చు, శ్రమలు ఎదుర్కోవచ్చు, కొంతమంది మీకు దూరం అవ్వచ్చు. వీటన్నిటిని భరించి ధైర్యంగా నిలబడి అన్నిటినీ సహించి మనం ముందుకెళ్తే మనము కూడా మన జీవితంలో మృతుల కొరకు బాప్తిస్మము తీసుకున్న వారి జాబితాలో నిలబడిపోతాం. లేదంటే మనము కూడా దేవుని ఎదుట జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ ఆయన దృష్టిలో మృతులుగానే ఉండిపోయి మరొక మృతిని చవి చూస్తాం. అంతేనా? సమాధికి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని కొరకు బ్రతకకుండా చచ్చిపోతే మనం ఇంకొక మరణాన్ని చూడాలి. అది రెండవ మరణం. ఇది ఆత్మీయంగా మరణించడమే కాదు, శారీరక మరణించడమే కాదు, ఆత్మ ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతుందే, అదేంటది? అది రెండవ మరణం. అది జరగకూడదంటే ప్రభు అడుగుజాడల్లో మనం నడిచి అనేక మందిని రక్షించే పనిలోనికి వెళదాం. అది సువార్త పని, సువార్తను అందించే పని. ఆ సువార్తను అందించే పనిలో మనం ఎప్పుడూ పాలిభాగస్తులుగా ఉండాలి. చెప్పేవారు చెప్పాలి, చెప్పించేవారు చెప్పించాలి. పరిచర్యలో ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులు చేసే పనివారుగా మీరు ఉండాలి. సహకరించే సహకారులుగా మీరు ఉండాలి. అది పనిలో సహకారం చూపాలి, మనీలో సహకారం చూపాలి. అంతేనా? అవసరం ఎక్కడ ఉంటే అక్కడ, నా ఉద్దేశం అది. ఆర్థిక సహాయం చేసి సువార్తను బలపరుస్తారా? చేయండి. దానితో పాటు పని కూడా చేసి నేను మీరు సహాయపడతానంటారా? చెయ్యండి. ఇన్ని చేస్తున్నా ఎవరో ఒక వ్యక్తికి, ఎవరో 2-3 వ్యక్తులకి మేము సహాయం చేస్తున్నామని మీరు అనుకోకండి. అది అందరి బాధ్యత. దేవుని పని కొరకు మీరు ఏదైనా చేస్తే ఇది మా బాధ్యత అని మీరు ఫీల్ అవ్వాలి తప్పితే ఏదో మేము ధర్మం చేసామని మాత్రం ఫీల్ అవ్వకండి. అట్లా అది తప్పు, ఆ మాట తప్పు, ఆ ఉద్దేశం తప్పు, అభిప్రాయం తప్పు. అది బాధ్యత, అది ధన్యత. పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకోవడం అది. అలా మీరు సువార్త పరిచర్యకు, సత్క్రియలకు మీరు సహకారులుగా ఉంటే, సత్క్రియలకు సహకారులుగా మీరుంటే సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడును. చాలామంది మా పని కాదనుకుంటుంటారు. చాలా సదస్సులకు, సభలకు చాలామంది అటెండ్ అయ్యి వెళ్ళిపోతుంటారు. ఎవరైనా ఒక చిన్న సదస్సు కానీ సభ కానీ ఏర్పాటు చేస్తే అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి కన్వీనర్స్తో, కోఆర్డినేటర్స్తో, అక్కడికి వచ్చినటువంటి ఆ కార్యనిర్వాహకులతో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే ఏమంటారంటే, బలి చేశారు బ్రదర్ మీటింగ్, సూపర్, మళ్ళీ ఎప్పుడు చేస్తారండి అని అంటారే కానీ ఈసారి చేసేటప్పుడు మాకు చెప్పండి, మేము కూడా పాల్గొంటామని మాత్రం అనరు. మళ్ళీ ఎప్పుడు చేస్తారో చెప్పండి, అప్పుడు కూడా ఇట్లనే వచ్చి ఇలానే కూర్చొని వినేసి వెళ్ళిపోతాం. మనిషి సహకరించాలని మాత్రం మనసు రాదు చెప్పండి. సహకరించడానికి ఇన్విటేషన్ అవసరమా? సహకరించడానికి ఎవరైనా ఆహ్వానాల పత్రికలు ఇస్తారా? సువార్త పనికి ఆహ్వానాలు అందుకోవాలని ఆలోచించకండి. చాలామంది మొండి చేస్తుంటారు. ఏమండి ఇంత మీటింగ్ పెడుతున్నాడండి ఆయన, నాకు చెప్పలేదండి. చెప్పలేదు, నాకు చెప్పకపోతే నేను ఎందుకు వస్తాను, నేను ఉప్పు కారం తినేవాడిని అంటాడు. మళ్ళీ ఆ ఉప్పు ఇచ్చింది దేవుడే, ఆ కారం ఇచ్చింది దేవుడే. ఆయన చేస్తున్న దేవుని పని. ఆయన ఇంట్లో పెళ్ళి కాదు కదా ఇది ఇన్విటేషన్ ఇవ్వడానికి, ఆ ఇంట్లో ఫంక్షన్ కాదు కదా మీకు ఇన్విటేషన్ కార్డులు ఇవ్వడానికి. దేవుని కొరకు ఒక కార్యక్రమం చేయాలనుకొని ముందుకెళ్ళి సిద్ధపడ్డాడు, పని చేస్తున్నాడు, మీరు వెళ్ళి సహకరించండి. ఇన్విటేషన్ కార్డులు ఉండవు ఇక్కడ. ఆల్రెడీ దేవుడే ఆహ్వానం పలికాడు, పని చేసి పరలోకం కొట్టండి అని. పనివాడే జీతమునకు పాత్రుడు. సువార్త పనిలో పాల్గొనడానికి అది మన ధన్యతని ఫీల్ అవ్వాలి తప్పితే కండిషన్లు పెట్టి మొండి పొట్టు పెట్టుకొని ఇంట్లో కూర్చోకూడదు ఇక్కడ. కనుక ఒక సదస్సు ఘన విజయంగా, ఒక సభ ఘన విజయంగా జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళు పరిచయం లేకున్నా పరిచయం చేసుకొని అవసరమైతే మేము కూడా మా సహాయాన్ని అందిస్తాం ఏదో ఒక విధంగా అని వాళ్ళు ధైర్యపరచండి, ప్రోత్సహించండి.
ప్రభు పని ఆ ప్రాంతంలో ఇంకా గొప్పగా అవుతుంది, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా. కానీ జాగ్రత్త, అనేక మంది ప్రభు పేరు చెప్పుకొని దేవుని పనిని పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. బెరయ క్రైస్తవులు ఏం చేశారట? పౌలు శీలలు చెబుతున్న మాటలు అలాగున ఉన్నవో లేదో అని పరిశీలించారు. మీరు కూడా అందరి వాక్యాలు వింటున్నప్పుడు అందరి వాక్యాలు గుడ్డిగా నమ్మకుండా వినుచున్న వారిపైన ఉన్న బాధ్యతను మనం గుర్తించి అలాగున ఉన్నవో లేదో సరిచూసుకొని అలాంటి వారికి సహకారులుగా ఉండి సువార్త పరిచయాన్ని ప్రోత్సహించడం, పరోక్షంగా మీరు కూడా మృతుల కొరకు ఏం చేస్తున్నారు చెప్పండి? బ్యాప్టిజం తీసుకుంటున్నారు. ఇది ఒక గొప్ప భాగ్యం. మృతుల కొరకు బాప్తిస్మం అనగానేమి అనే ప్రశ్నకు మనకు 2 జవాబులు వచ్చాయి. మొదటి భాగంలో ఒక జవాబు, రెండవ భాగంలో మరొక జవాబు. మొదటి భాగంలో ఉన్న జవాబు 1 కొరింథీ 15:29లో డైరెక్ట్గా కనపడుతుంది ఆ పదం, మృతుల కొరకు బ్యాప్టిజం. అదేంటది? ఆ సందర్భంలో పౌలు గారు మాట్లాడుతున్నది ఫిజికల్గా లిటరల్గా చనిపోయిన వాళ్ళ కొరకు కొంతమంది బ్యాప్టిజం తీసుకుంటే అలవాటు ఉంది. అది వాళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళకేదో చెబుతున్నాడు. ఆ సందర్భం అది. కానీ ఈరోజు మనం మాట్లాడుకున్నది అది వదిలేసి మిగిలిన పుస్తకాలన్నింటిలో మనం బైబిల్లో చూస్తే మిగిలిన మృతులు కనపడ్డారు. వాళ్ళు తిరిగి బ్రతకవలసిన అవసరం కనపడింది. వారిని బ్రతికించడానికి అనేక మంది భక్తులు వారి కోసం బ్యాప్టిజం తీసుకున్నట్టుగా కనపడింది. దాని ప్రారంభకుడే విశ్వాసమునకు కర్తైన యేసుక్రీస్తు వారు. ఆయన అడుగుజాడల్లో నడిచి మనము కూడా 1 కొరింథీ 15:29 ఉన్న బాప్తిస్మం తీసుకోకుండా, 1 కొరింథీ 15:29లో ఉన్న మృతుల కొరకు బాప్తిస్మం తీసుకోకుండా, మిగిలిన పుస్తకాలలో ప్రస్తావించబడిన ఈ మృతుల కోసం ఇలాంటి బాప్తిస్మం తీసుకొని ప్రభు రాకడలో పాత్రులుగా ఎంచబడి పరలోకానికి వెళదాం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భవిష్యత్తులో అనేకమైన మరిన్ని గొప్ప సంగతులు నేర్చుకోవడానికి మనందరం కూడా ప్రయాణం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన మాటలన్నీ కూడా మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మృతుల కొరకు ఎందరైతే బాప్తిస్మము ఆత్మీయంగా అపరాధముల చేత పాపముల చేత మరణించిన స్థితిలో ఉన్నవారు ఎందరైతే ఉన్నారో అలాంటి వారి కొరకు, అలాంటి వారి రక్షణ కొరకు ఎందరైతే పని చేస్తున్నారో, మిమ్మల్ని ఇష్టపెట్టే పని ఎంతమంది అయితే చేస్తూ నిజమైన పనివారుగా ఉన్నారో వారు బాప్తిస్మం తీసుకుంటున్నారు తండ్రి. వారిని ఇంకా బలపరచమని, ధైర్యపరచమని మేమందరము కలిసి ఈ లోకంలో మా తరములో మాకు అప్పగింపబడిన ఈ పనికి న్యాయం చేసి మీ కుమారుని ద్వారా మీ యొద్దకు చేరుటకు మమ్మల్ని బలపరచమని వేడుకొనచ్చు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను అంతటిని మీ మహిమార్థమై నడిపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, మా అందరి విశ్వాసముకు కర్త, రక్షణకర్త అయిన యేసు ప్రభు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో ఈ విన్నపములన్నీ మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము చేరిన మనందరితో సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఈ నెల 20 ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక: ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.